యాక్చువల్లీ నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఆహ్, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. అందులో ఈ షాక్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ థెరపీ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా అంగంలోని కణజాలం ఏమవుతుంది, దానికి రక్త సరఫరా ఎలా పెరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి, దీంట్లో స్మూత్ మజిల్స్ ఉంటాయండి పెన్నిస్‌లో. మనం మామూలు మజిల్స్‌కి దానికి తేడా ఉంటుంది. వాటిని స్మూత్ మజిల్స్ అంటాము. దీన్ని స్కెలిటల్ మజిల్స్ అంటాము. ఆ స్మూత్ మజిల్స్‌లో కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ జరిగి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడడం అనే ప్రొసీజర్‌ని నియోవాస్కులరైజేషన్ అంటాము. దాని ద్వారా దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది కరెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే అంగానికి ఎప్పుడైతే గష్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం లోపలికి ఎప్పుడైతే బాగా ప్రసరిస్తుందో అంగం చాలా స్టిఫ్గా ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఈ సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేయగలరు. అంటే అంగము యోనిలోకి పెట్టడం కానివ్వండి, దానికి రాపిడికి గురి చేయటం కానివ్వండి, ఈ సెమన్ అనే పదార్థాన్ని దాంట్లో స్ఖలనం చేయటం కానివ్వండి, ఎప్పుడైనా ఎరెక్షన్ పూర్తిగా ఉన్నప్పుడే జరుగుతుంది. సో అందుకే అంగానికి రక్త ప్రసరణ అనేది ఇంపార్టెంట్. బేసికలీ మనము మసాజ్ టెక్నిక్స్ ఇవి చూస్తుంటాము. అంటే అవి మామూలు జనరల్ స్కెలిటల్ మజిల్స్కి అది వర్కౌట్ అవుతుంది. కానీ స్మూత్ మజిల్కి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది అట్లాంటి రియాక్షన్ ఇచ్చేసి అంగానికి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అంటే మీకు అర్థం కావడానికి ఈ బొమ్మ పెట్టాను. బేసికలీ చాలా సన్నగా ఉన్న ఈ రక్తనాళాలు కావచ్చు, ఆ రక్తనాళాలు ఆఫ్టర్ షాక్ వేవ్ థెరపీ ద్వారా రక్తనాళాలు ఎక్కువయ్యాయి. ఉన్న రక్తనాళాలు వ్యాకోచించడం వేరే, కొత్త రక్తనాళాలు ఏర్పడి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం వేరే. అది ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ కొత్త రక్తనాళాలు ఏర్పడి, ఇది నియోవాస్కులరైజేషన్ ద్వారా ఏర్పడిన కొత్త రక్తనాళాలు, దాని ద్వారా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు అంటే డిజైర్ సెక్స్ కోరికలు ఉన్నా కానీ అంగస్తంభన జరగదు. ఎందుకంటే రక్త ప్రసరణ సరిగ్గా లేక. సో దాన్ని ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ డిజైర్కి తగ్గట్టు రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ వస్తాయి. దీంతో వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయగలరు. ఇది చాలా సింపుల్గా చేయగలిగిన ప్రొసీజరు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా, ఒకవేళ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇబ్బంది కాకుండా, మెడికేషన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ వాడుతున్న మెడికేషన్స్తో వీటితో ఇంటరాక్షన్ లేకుండా, ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన ఈజీ ప్రొసీజర్. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.